హాయ్ వివర్స్. జంగల్ ఔర్ జనకపూర్ అనేటువంటి రెండవ పాఠాన్ని మనము తెలుసుకోబోతున్నాము. బాలరామ కథలో వచ్చేసి 6వ తరగతి. ఇది వచ్చేసి ఎన్సీఆర్టీ సిబిఎస్ఈ సిలబస్ ముందు ఇవ్వడం జరిగింది, ఇప్పుడు లేదు పుస్తకము. జస్ట్ మనము రామాయణం గురించి తెలుసుకునే దానికోసంగా పిల్లల కోసంగా నేను చెప్పడం జరిగింది. ఇక్కడ రాజమహల్ సే నికల్కర్ మహర్షి విశ్వామిత్ర సరయూ నదికి ఓర్ బడే. సరే, ఈయన మహర్షి విశ్వామిత్రుల వారు సరయూ నది వైపుగా వెళ్తూ ఉన్నారు. దోనోం రాజకుమార్ సాత్తే, ఇద్దరు రాజకుమారులు ఆయన వెనక వెళ్తూ ఉన్నారు. ఉన్హే నది పార్ కర్నీతి, ఒక పక్క వచ్చేసి నది ప్రవహిస్తూ ఉంది. ఆశ్రమం పहुंचने లియే, ఆశ్రమానికి వెళ్ళాలి. విశ్వామిత్రుని అయోధ్యకే నికట్ నది పార్ నహీ కయే, దూర్ తక్ సరయూకే కినారే కినారే చల్తే రహే. అక్కడక్కడ వచ్చేసి ఒడ్డులు ఉన్నాయన్నమాట. వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, ఆయన ఆశ్రమానికి వెళ్ళాలి అంటే దాన్ని దాటాలి, నదిని దాటాలి. అక్కడక్కడ కొన్ని ఆశ్రమాలు ఉన్నాయన్నమాట. కినారే కినారే చల్తే రహే, దక్షిణీ తట్ పర్, ఒక పక్క వచ్చే దక్షిణీ వైపుగా వెళ్ళడం జరిగింది. ఉసీ తట్ పర్ జిస్ పర్ అయోధ్య నగరీతి, ఒక పక్క వచ్చేసి అయోధ్య నగరం ఉన్నది. ये चलते रहे नदी के घुमाव के साथ साथ राजमहल पीछे छूट गया, उसकी आखिरी बस्ती भी निकल गई. चलते चलते एक तीखा मोड़ आया तो सब कुछ दृष्टि से ओझल हो गया. ఇక్కడ వచ్చేసి ఈ విధంగా కాస్త విశ్రాంతి తీసుకుంటూ రాజమహల్ ఏమో అటువైపుగా ఉన్నదనమాట. నది అవతల ఒడ్డున ఉన్నది. ఇటు సైడ్ వచ్చేసి ఏమున్నది, మామూలుగా వచ్చేసి ఒక ఒడ్డు అనేటువంటిది నది ఉన్నది. నది దాటి వెళ్ళాలన్నమాట. సో రామ్ और लक्ष्मण ने एक बार भी पीछे मुड़कर नहीं देखा. ఎటు సైడ్ వెనక వైపు ఒక్కసారి కూడా తిరిగి చూడలేదనమాట. అబ్బా మన వల్ల కావడం లేదు, పోతూనే ఉన్నాము, ఇంకా వచ్చేసి దారి అనేటువంటిది పూర్తి అవడం లేదనమాట. అంటే ఇంకా వచ్చేసి చేరవలసినటువంటి దారి ఇంకా పూర్తి అవ్వలేదు. సో అందువల్ల ఏమంటే ఏమీ అనడం లేదు వీళ్ళిద్దరూ వచ్చేసి. ఉనికి నజర్ సామ్నేతి, ఆ యొక్క దృష్టిని వచ్చేసి మలచలేదు. మహర్షి విశ్వామిత్రకే సదే కదమోంకి ఓర్, ఆయన విశ్వామిత్రుల వారు వెనక వైపే వెళ్తూ ఉన్నారనమాట. సూరజ్కి చమక్ ధీమీ పన్నే లగి, ఒక పక్క వచ్చే సూర్యుడు వెలుతురు బాగానే పడుతూ ఉంది. షామ్ హోనేకి కో అయ్యి, ఆ తర్వాత వచ్చేసి కాస్త ఎండ అయిపోయిన తర్వాత సాయంత్రం పొద్దుపోయింది. రాజకుమారుకి చేహరోం పర్ తకాన్ కా కోయి చిహ్న నహిత, కాస్త కూడా వాళ్ళ యొక్క ముఖంలో వచ్చేసి అలసట అనేటువంటి ఇది మనకు కనిపించడమే లేదనమాట. వారిద్దరూ ఉత్సాహంగానే ఉన్నారు. వే దిన్ భర్ పైదల్ చలేగితే, ఫుల్ డే వచ్చేసి కాలినడకతో వెళ్తూనే ఉన్నారనమాట. ఔర్ చల్నీకు తయారితే, ఎక్కడ మళ్ళీ పిలిచిన వెంటనే బయలుదేరడానికి రెడీగానే ఉన్నారనమాట. సో మహర్షి అచానక్ రుకే, కొన్ని దగ్గరలో వచ్చేసి నిలిచి, ఉన్హోనే ఆస్మాన్ పర్ దృష్టి డాలి, సో పైన ఉన్నటువంటి ఆకాశం వైపు దృష్టిని మలిచి, చిడియోంకే జుండ్ అపనే బసెరెకి ఓర్ లౌడ్ రహేతే, ఆ కాలంలో వచ్చేసి సమయము అనేటువంటిది మనకు టైం అనేటువంటిది ఉన్నట్టుగా అలాంటిది ఏం లేదనమాట. సో పొద్దున పిచ్చుకలు వచ్చేసి గూట్లో నుంచి బయలుదేరింది అనేటువంటి తెలుసుకొని తర్వాత గూటికి చేరేటువంటి సమయాన్ని పొద్దుపోయింది అనేటువంటిది, ఆ విధంగా వచ్చేసి కాలాన్ని వీళ్ళు గణించేటువంటి వాళ్ళు అనమాట. ఆస్మాన్ మట్ మైలా లాల్ హోగయాత, కాస్త సాయంత్రం అయ్యేసరికి సూర్యుడి యొక్క అస్తమయం అనేటువంటిది జరుగుతూ ఉంది, ఎర్రగా ఉందన్నమాట ఆకాశం అంతా. చర్వాహే లౌట్ రహేతే గాయోంకే పైర్ సే ఉడ్తి ధూల్ మే ఆదే చిపే హుయే. ఎలా ఉందంటే ఈ యొక్క గోవులు మామూలుగా వచ్చేసి పశువులని గుంపు వచ్చేసి పోతూ ఉండింది అనుకోండి, మట్టి ధూళి వచ్చేసి ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా ఉందన్నమాట. ఆ యొక్క మట్టి ధూళి ఏ విధంగా ఉందో ఆ విధంగా ఉంది అక్కడ ఉన్నటువంటి వాతావరణము. హమ్ ఆజ్ రాత్ నదీ తట్ పర్ హీ విశ్రామ్ కరేంగే, మనము రాత్రి అయిపోయింది, మనం వచ్చేసి ఈ యొక్క నదిని దాటలేము, సమయం అయింది కాబట్టి మహర్షినే పీచే ముడితే హుయే కహా, వెనక తిరిగి ఈ విధంగా అన్నారనమాట. దోనం రాజకుమారంకే చేహరేమే బావు దేక్తే హుయే విశ్వామిత్ర హల్కా సా ముస్కురాయే, నవ్వారనమాట. వాళ్ళిద్దరి యొక్క ముఖాన్ని చూసి నవ్వడం జరిగింది విశ్వామిత్రుల వారు. రామ్కే నికట్ ఆతే హుయే ఉన్హోనే కహా మై తుమ్ దోనో కో కుచ్ విద్యాయే సీక్నా చాతా హూ, నేను వచ్చేసి మీ ఇద్దరికి వచ్చేసి కొన్ని విద్యలు నేర్పించాలని అనుకుంటున్నాను. इन्हें सीखने के बाद कोई
तुम पर प्रहार नहीं कर सकेगा वो समय भी नहीं జబ్ తుమ్ నీంద్ మే రహో, ఇప్పుడు కాదు నేను వచ్చేసి నేర్పిస్తాను, కాస్త విశ్రాంతి తీసుకోండి అని చెప్పడం జరిగిందనమాట. రామ్ और లక్ష్మణ్ నది మే ముహ హాత్ దోకర్ లౌటే, వాళ్ళిద్దరూ వచ్చేసి నది దగ్గరికి వెళ్ళి వాళ్ళు కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చారనమాట. వచ్చిన తర్వాత మహర్షికి నికట్ ఆకర్ బయటే, మహర్షి ముద్దు కూర్చున్నారు. విశ్వామిత్రనే దోనో భాయ్యోం కో బలా అతి బలా అనేటువంటి నామ్సే విద్యాయే సిక్కి, బల మరియు అతి బల అనేటువంటి విద్యలను మాయ విద్యలను నేర్పించడం జరిగింది. రాత్ మే వే లోగ్ వహీ సోయే, అక్కడే నిద్రపోయారనమాట. తినకోం ఔర్ పత్వం కా బిస్తార్ బనాకర్, అక్కడ వచ్చేసి ఉన్నటువంటి ఆకులు ఆలములను వచ్చేసి ఏం చేశారంటే ఆకులను వచ్చేసి కప్పుకునేటువంటి దుప్పటి మాదిరిగాను, తర్వాత వచ్చేసి కింద పరుచుకునే దానికోసం ఆకుల్ని పెద్ద పెద్ద ఆకుల్ని తామర ఆకుల్ని వాళ్ళు వచ్చేసి కింద పడుకునేదానికి వేసుకున్నారనమాట. నీంద్ ఆనే తక్ మహర్షి ఉన్సే బాత్ కర్తే రహే, వాళ్ళకి నిద్ర వచ్చేంత వరకు ఆయన మాట్లాడుతూనే ఉన్నారనమాట. ఎందుకంటే నిద్ర వచ్చిన తర్వాత వాళ్ళని వదులుదాము అన్నటువంటి ఉద్దేశంతో ఆయన మాట్లాడుతూనే ఉన్నారనమాట ఆ యొక్క విశ్వామిత్రుల వారు. రామ్ और లక్ష్మణ్ నది ఇవన్నీ కాళ్ళు చేతులు కడుక్కొని తర్వాత వచ్చేసి మహర్షి నిద్ర వచ్చేంత వరకు ఆయన మాట్లాడుతూనే ఉన్నారు. సుబహ్ హుయి, తర్వాత వచ్చేసి పొద్దుపోయినది, సో కాస్త విశ్రాంతి తీసుకున్నారు. తర్వాత వచ్చేసి సుబహ్ హుయి, మార్నింగ్ అయిందనమాట. ఉదయం అయిన తర్వాత యాత్ర ఫిర్ షురు హుయి, మరలా వచ్చేసి నడవడం ప్రారంభించారు. మార్గ్ వహిత సరయూ నదికి కినారే, వాళ్ళు వచ్చేసి నది తీరమున సరయూ నది ఒడ్డున బయలుదేరుతూ ఉన్నారు, నడుస్తూనే ఉన్నారనమాట. చల్తే చల్తే వే ఏక ఐసీ జగ పహుంచే జహా దో నదియా ఆపాస్ మే మిల్తీ థీ, అక్కడ వచ్చేసి ఒక వింతని కనుక్కున్నారు. రెండు నదులు కలిసేటువంటి ప్రదేశం అనమాట. ఓ సంగంకి దూసరి నది గంగా థీ, ఇంకో సంగమం ఏంటంటే గంగా నది అనమాట. మహర్షి అబ్బి ఆగే చల్ రహే తే లేకిన్ ఏక్ అంతర్ ఆ గయా థా, రామ్ లక్ష్మణ్ అబ్ దూరీ బనాక నహీ చల్తే, ఎక్కువ దూరం నడవలేకపోతూ ఉన్నారు, బాగా అలసిపోతూ ఉన్నారనమాట. రామ్ లక్ష్మణ్ అబ్ దూరీ బనాక నహీ చల్తే మహర్షికి టీక్ పీచ్తే తాకి ఉనికి బాతే ధ్యాన్ సే సున్ సకే, సారీ వాళ్ళిద్దరూ వచ్చేసి లేకిన్ ఏక అంతర్ ఆగయాత, కాస్త అంతరం అనేటువంటిది కలిగింది. ఏంటంటే రామలక్ష్మణ్ అబ్ దూరీ బనాక నహీ చల్తే, ఎక్కువ దూరము నడవలేకపోతూ ఉన్నారు. మహర్షికి టీక్ పీచేతే, ఆయన వెనకాలనే వెళ్తూ ఉన్నారు, కానీ ఏంటంటే ఆయన మాటల్ని వింటూ ఉన్నారనమాట. తాకి ఉనికి బాతే ధ్యాన్ సే సున్ సకే, ఆయన చెప్పేటువంటి మాటల్ని వింటూ ఉన్నారు, ధ్యానంగా వింటూ ఉన్నారనమాట. రాస్తే మే పడనే వాళ్ళే ఆశ్రమంకే బారేమే, అక్కడ ఆయన చెప్తూ ఉన్నాడు. అంటే వీళ్ళని గమనించిన తర్వాత వీళ్ళ యొక్క పరిస్థితి అర్థమైందనమాట. చెప్పుకోలేక వీళ్ళు ఉన్నారు అనేటువంటిది అర్థం చేసుకొని ఈయన ఏం చేశారంటే ఇక్కడ వచ్చేసి దారిలో కొన్ని ఆశ్రమాలు ఉన్నాయి, మనం ఆశ్రమాల వైపుగా వెళ్దాము అని చెప్పారనమాట. వహాకి లోగోంకే బారేమే, అక్కడ ఉన్నటువంటి ప్రజలు, తర్వాత వృక్షోం వనస్పతియోంకే సంబంధమే, అక్కడ ఉన్నటువంటి ఎటువంటి ఆయుర్వేదమైనటువంటి చెట్లు ఉంటాయి, తర్వాత వచ్చేసి చెట్ల గురించి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నారనమాట. స్థానీయ ఇతిహాస్ ఇస్మే షామిల్ హోతా, అది కాకుండా వచ్చేసి ఇతిహాసము హిస్టరీని గురించి చెప్తూ ఉన్నారనమాట, అక్కడ ఉన్నటువంటి ప్రదేశాల గురించి. ఆగేకి యాత్ర కఠింతి, పోయే కొద్దీ యాత్ర చాలా కఠినంగా తయారైంది. జంగులోంసే హోకర్, ఎక్కడ వెళ్ళాలి, మళ్ళీ వచ్చేసి నది ఒడ్డు వైపుగా వెళ్తూ ఉన్నారు. తర్వాత వచ్చేసి ఏమొచ్చింది, అడవులు వచ్చాయన్నమాట. ఉస్సే పహలే ఉన్హే నది పార్ కర్నీతి, ఆ తర్వాత వచ్చేసి నదిని దాటి వెళ్ళాలన్నమాట. రాత్ మే ఐసా కన్నా మహర్షి విశ్వామిత్రకో ఉచిత్ నహీలగా, ఆయనకి తోచిందనమాట. ఈ రాత్రుల పూట అడవిని దాటడం వచ్చేసి అంత ఉచితం కాదు అనేసి తీనోంలో వహి రుక్ గయే, 3 రోజులు అక్కడే ఉండవలసిన పరిస్థితి వచ్చిందనమాట. సంగం పర్ బనే ఏక ఆశ్రమే, అక్కడ ఉన్నటువంటి సంగమము, నదీ సంగమము ఉండేటువంటి దగ్గర ఆశ్రమాలు ఉన్నాయన్నమాట. ఆ ఆశ్రమంలో 3 రోజులు విశ్రాంతి తీసుకోవడం జరిగిందనమాట. అక్కడ ఉన్నటువంటి విషయాలన్నింటినీ చెప్తూ ఉన్నారు ఆయన. అగలి సుబహ్ ఉన్హోనే నావ్ సే గంగా పార్కి, తర్వాత ఒక చిన్న పడవలో వచ్చేసి వాళ్ళు గంగాని దాటడం జరిగింది. నదీ పార్ జంగల్తా, తర్వాత నది దాటిన వెంటనే అడవి ఉంది. ఘన భయంకరమైనటువంటి దట్టమైనటువంటి అడవి, దుర్గమ దట్టమైనటువంటి అడవి. సూరజ్కి కిరణే ధర్తీ తక్ నహీ పౌంచుతుంది, అటువంటి అడవిలో సూర్యుని యొక్క కిరణాలు కూడా ఆ యొక్క దట్టమైన అడవి పైన పడడం లేదనమాట. ఇతర ఘన, అంత దట్టమైనటువంటి అడవి. వహ డరావనా బీతా, చూడ్డానికి కాస్త భయంకరంగా ఉంది. హర్ ఓర్ సే జీంగురోం కి ఆవాజ్, అంటే సింహాల యొక్క గర్జన అనేటువంటిది కనిపిస్తూ ఉంది.
తర్వాత జాన్వరంకి దవాడ్ యొక్క జంతువుల యొక్క శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి. కర్కశ ధ్వని, భయంకరమైనటువంటి కర్కశమైనటువంటి ధ్వనులు వినిపిస్తూ ఉన్నాయి. ఆ యొక్క ధ్వనులని రాక్షసులు అనమాట. రామ్ और लक्ष्मण को అస్వస్థ కర్తే హుయే మహర్షిని వాళ్ళని వచ్చేసి కాస్త హుషారు చేయడం కోసం ఈ విధంగా చెప్తూ ఉన్నారు. ఏ జాన్వర్ और వనస్పతి జంగల్కి శోభా హై, ఇది వచ్చేసి జంతువులు, తర్వాత వచ్చేసి అడవి యొక్క జంతువులు వచ్చేసి అడవికి అందాన్ని తీసుకుని వస్తాయన్నమాట. అడవిలో ఉంటేనే అందము. ఇన్సే కోయి డర్ నహీ హై, మీరు భయపడాల్సిన అవసరం ఉండదు, భయపడాల్సిన అవసరం లేదనమాట. అసలీ కతరా రాక్షసి తాడకాసే, ఈ యొక్క శబ్దము కర్కశమైనటువంటి శబ్దం వినిపిస్తుంది, అది రాక్షసి తాటకి యొక్క శబ్దం అనమాట. నార్మల్గా అయితే అడవిలో వచ్చేసి జంతువుల యొక్క శబ్దం వచ్చేసి పెద్దగా మనకేం భయపించే విధంగా ఉండవు, అవి పనులు అవి అరుచుకుంటూ అవి వాటికి వెళ్తూ ఉంటాయి అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట ఈయన. భయపడకుండా ఉండడం కోసము వాళ్ళకి నచ్చ చెప్తూ ఉన్నారనమాట ఈయన. సో రాక్షసి యొక్క ధ్వని ఇది. ఇవహ యహీ రాతి హై, ఇక్కడ తాటకి వచ్చేసి నివసిస్తూ ఉంది. తుమ్మే ఇవహ కతరా హమేషా కెలియే మిటా దేనా హై, మీరు అప్పుడప్పుడు వినిపిస్తూనే ఉంటుందన్నమాట, వింటూనే ఉండాలి ఒక కర్కశమైనటువంటి శబ్దము అనేటువంటిది ఈయన చెప్తూ ఉన్నారు. తాడకాకే డర్సే కొయి ఉస్ వన్ మే నహి ఆతాత, ఈ యొక్క దట్టమైనటువంటి అడవిలో ఎవరు మనుషులు కావచ్చు ఎవరు రావడం లేదు. ఎందుకంటే ఈ యొక్క తాడకి యొక్క భయంతో ఎవరు ఇక్కడ భయపడిపోతున్నారు, ఎవరు రావడం లేదనమాట. జోబీ ఆత తాడక ఉసే మార్ డాల్తి, ఎవరైనా వచ్చారనుకో వాళ్ళని చంపేస్తూ ఉందనమాట. అచానక్ ఆక్రమణ కర్దేతి, భయంకరంగా ఆక్రమణ చేస్తూ ఉందనమాట, వాళ్ళపైన పడి చంపేస్తూ ఉంది. ఉస్కా డర్ ఇతనాత, అంత భయంకరంగా ఉన్నటువంటిది. ఉస్ సుందర్ వన్ కా నామ్ తాడకావన్ పడగయాత, అందువల్ల వచ్చేసి ఈ యొక్క తాడకావనము అనేటువంటి పేరు పిలవడం జరిగిందనమాట ఈ యొక్క వనానికి. राम ने महर्षि की आज्ञा मान ली, धनुष पर प्रत्यंचा बढ़ाई और उसे एक बार खींच कर छेड़ा. ఇతను ఆ తాడకాకు క్రోధిత కర్నే కెలియే బహుతుతా, ఆ భయంకరమైనటువంటి శబ్దం చేస్తూ ఆమెకు వచ్చేసి ధనుష్ పర్ ప్రత్యంచ అనేటువంటిది మహర్షికి ఆజ్ఞా మాన్లి, రాముల వారు ఒక ఆజ్ఞని పాటించడం జరిగింది. ధనువుని ఆ యొక్క శబ్దాన్ని చేయమని చెప్పారనమాట. ప్రత్యంచ అంటే అక్కడ ఉన్నటువంటి దారాన్ని ఇట్లా వదలమన్నారనమాట, అంటే దారంతో ఇట్లా శబ్దం చేయమన్నారు. ఔర్ ఉసే ఏక్ బార్ కీంచ్కర్ చూడా, ఒక ఆ యొక్క శబ్దాన్ని ధనుషు యొక్క శబ్దాన్ని చేశారనమాట. అంటే అక్కడ ఉన్నటువంటి దారాన్ని ఊరికనే ఎక్కుపెట్టి దాన్ని కొట్టారనమాట. కొట్టిన వెంటనే ఆ యొక్క శబ్దం వచ్చేసి భయంకరంగా ఉంది, రాముల వారిది కదా. ఇతను తాడకాకు క్రోధిత కన్నేకెలియే బహుతుత, కోపం వచ్చేసింది ఎవరికి, తాడకి కోపం ఎక్కువ. సో దాన్ని బయటికి తీసుకుని రావడం కోసమే ఈ విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారనమాట ఈ యొక్క విశ్వామిత్రుల వారు. సరే, ఈ యొక్క ధనుషు యొక్క శబ్దాన్ని వినేసరికి టంకార్ సున్తే హీ క్రోధిత సే బిల్ బిలాయి తాడక గురజతి హుయి రామ్కి ఓర్ దౌడి, రాముల వారి దగ్గరికి వచ్చిందనమాట ఎవరు, తాడక. దో బాలకోంకి దేక్కర్ ఉస్కా క్రోధ్ ఔర్ బడక్ ఉఠా, తనకు వచ్చేసి ఇద్దరు బాలను చూసేసరికి తన కోపం వచ్చేసి మాయమైపోయింది. జంగల్ మే జైసే తుఫాన్ ఆగయా, అడవిలో వచ్చేసి ఏదో తుఫాన్ వచ్చింది. విశాలకాయ్ పేడ్ కాంపూటే, ఏదో వచ్చేసి భయంకరమైనటువంటి చెట్టు ఏదో వణికినట్టుంది. పత్తే టూట్కర్ ఇదర్ ఉదర్ ఉడ్నే లగే, ధూల్ కా గనా బాదల్ ఛా గయా, ఉన్సే కుచ్ దికాయి నహీ పడతాతా. కానీ ఇక్కడ అడవిలో ఏమైనా తుఫాన్ వచ్చిందా, లేకపోతే వచ్చేసి విశాలమైనటువంటి పెద్ద చెట్టు వచ్చేసి వణుకుతూ అటు ఇటు తిరుగుతూ ఉందా, అంటే చెట్టు అటు ఇటు గాలి శబ్దం చేస్తుంది అటు ఇటు ఊగినప్పుడు. పత్తే టూట్కర్ ఇదర్ ఉదర్ ఉండనేలాగే, చెట్ల యొక్క ఆకులు అటు ఇటు పరిగెడుతూ ఉన్నాయి, అంటే రాలిపోతూ. ధూళ్ కా ఘన బాధలు చాగయా, ఒక ధూళి దుమ్ముతో కూడినటువంటి ఒక మబ్బు ఏమైనా కమ్మేసింది. ఉన్సే కుచ్ దికాయి నహి పడతా, అలాంటిది కూడా ఏమి లేదే, ఏమి కనిపించడం లేదే అని చెప్పేసి ఈ తాటకి వచ్చేసి మాట్లాడుతూ ఉందనమాట. ఫిర్ తాడకానే పత్తర్ బరసానే షురూ కర్ దియా, ఇంకా లాభం లేదు, ఏదో ఎవరో వచ్చినట్టున్నారు, అందువల్ల మనం ఏం చేద్దాం అనేసి రాళ్ళని వర్షం రూపంలో వదిలిందనమాట. రామ్నే ఉస్ పర్ బాణ్ చలాయే, ఆ యొక్క వర్షాన్ని ఎదుర్కొనే దానికోసంగా, ఆ యొక్క రాళ్ల వర్షాన్ని ఎదుర్కొనే దానికోసం బాణాన్ని వదిలారనమాట ఎవరు, ఈ యొక్క రాముల వారు. లక్ష్మణ్ నే బి నిషానా సాదా, అదేవిధంగా లక్ష్మణుడు కూడా వదిలాడు. తాడక బాణంసే గిర్గయి, బాణాలకి కింద పడిపోయింది. రామ్ కా ఏక్ బాణ్ ఉన్సే హృదయమే ఇలాగా, తన యొక్క హృదయంలో తగిలింది. వా గిర్ పడి ఫిర్ నహీ ఉఠా,
పై ఒకే దగ్గర గుండెల మీద తగిలి తను ఇంకా మళ్ళీ లేయలేదనమాట, చనిపోయింది. విశ్వామిత్ర బహుత్ ప్రసన్న హుయే, చాలా సంతోషించాడు. ఉనోనే రామ్కో గలే లగా లియా, వెంటనే తను వచ్చేసి కౌగిలించుకొని ఉనోనే దోనం రాజకుమారంకో సౌ తరాకే నయే ఆస్త్ర శస్త్ర దియే, అతను వచ్చేసి దానికి సంతోషించబడి అంటే రాక్షసుల్ని హతమార్చినందువల్ల తను వచ్చేసి మొత్తము 100 రకాలైనటువంటి కొత్త కొత్త అస్త్ర శస్త్రాలను వచ్చేసి బహుమతులుగా ఇచ్చారనమాట ఈ యొక్క రాముల వారికి, లక్ష్మణుల వారికి. ఇంకా ప్రయోగ కర్ణకి విధి బతాయి, ఏ విధంగా ప్రయోగించాలనేటువంటి విధిని కూడా, నియమాలను కూడా నేర్పించడం జరిగింది. ఇంకా మహత్వ సమజాయ, దాని యొక్క మహత్వం ఏంటని కూడా చెప్పడం జరిగింది. ఈ విధంగా వచ్చేసి మంచే జరిగిందే కానీ ఇక్కడ వచ్చేసి రాముల వారికి వచ్చేసి విశ్వామిత్రుల వారు మంచి అంటే తెలుసు కదా, విశ్వామిత్రుల వారికి తెలుసు ఈయన వచ్చేసి అవతార రూపుడు, మనకు వచ్చేసి ఈ యొక్క రావణాసురుని వధం చేయడం కోసము వచ్చినటువంటి అవతార పురుషుడు భగవంతుడు అనేటువంటిది తెలుసు అనమాట. విష్ణువు అనేటువంటిది తెలిసే ఈయన ఈ విధంగా మానవ రూపంలో ఉన్నాడు కదా రాముల వారు. అందువల్ల వచ్చేసి ఈ విధమైనటువంటి అస్త్ర శస్త్రాలను వచ్చేసి ఇవ్వడం జరిగింది. మహర్షి కా ఆశ్రమం వహాసే అది దూర్ నహిత, ఏంటంటే ఈ యొక్క తాటకి ఆశ్రమం పక్కనే ఉందనం. సరే, తాటకి ఈ యొక్క అడవిని దాటిన వెంటనే విశ్వామిత్రుల యొక్క ఆశ్రమం చాలా దగ్గరలోనే ఉంది, అడవికి దగ్గరలోనే ఉంది అని ఇక్కడ చెప్తున్నారు. లేకిన్ తబ్ తక్ రాత్ హో చలీతి, రాత్రి అయిపోయింది, ఈ యొక్క తాటకి చనిపోయింది. విశ్వామిత్రనే వహ దూరి ఆగలే దిన్ తయ కర్ణేకే నిర్ణయ లియా, ఇంకొక రోజు మళ్ళా విశ్రాంతి తీసుకుందామని చెప్పేసి నిర్ణయించుకున్నారు. తాడక మరచుకితి, తాడక చనిపోయింది కాబట్టి ఉస్కా భయం నహిత, ఆ యొక్క రాక్షసి యొక్క భయం కూడా లేదు. తీనంనే రాత్ వహి బితాయి, అక్కడే నివసించడం జరిగిందనమాట ఆ యొక్క రాత్రి. తాడకావనంలో నివసించడం జరిగింది. జో అబ్ పూరి తరహ భయముక్త తా, ఇప్పుడు పూర్తిగా భయం అనేటువంటిది లేకుండా వారు నిద్రించడం జరిగిందనమాట ఆ యొక్క తాడకావనంలో. సుబహ్ జంగల్ బదలా హువా తా, అబ్ వహ తాడక వన్ నహిత, అక్కడ వచ్చేసి తాడక వచ్చేసి వనంలో లేదు, ఆ యొక్క అడవే మొత్తం వచ్చేసి మారిపోయిందనమాట. క్యోంకి తాడక నహితి, తాడకి లేదు. భయానక ఆవాజే గాయబ్ కోచుకితి, భయంకరమైనటువంటి శబ్దాలు అనేటువంటి లేకుండా మాయమైపోయింది. పత్తోంసే గుజర్తీ హవాతి, అక్కడ అడవిలో వచ్చేసి ఒట్టి ఈ యొక్క ఆకుల యొక్క శబ్దం మటుకే వినిపిస్తూ ఉందనమాట. ఉస్కి సరసరాహట్ కి సంగీతత, సరసరహాట్ అంటే ఇక్కడ వచ్చేసి సెలయేర్లు ప్రవహిస్తూ ఉన్నాయన్నమాట. ఆ యొక్క సెలయేర్ల యొక్క శబ్దం మటుకే వినిపిస్తూ ఉంది, సంగీతం వినిపిస్తుంది. చిడియోంకి చహచహాతి, ఒక పక్క వచ్చేసి పిచ్చుకల యొక్క శబ్దాలు వినిపిస్తుంది. తస్వీర్ బదల్ గయితి, ఈ విధంగా వాతావరణమే వచ్చేసి మొత్తం మారిపోయిందనమాట. సో సిద్ధాశ్రమం కా అంతిమ పడావత మహర్షి కా ఆశ్రమ, సరే ఇక్కడ సిద్ధాశ్రమం కా అంతిమ పడావత మహర్షి కా ఆశ్రమ. రాస్తా చోట బీత, ఇక్కడ పోయేటువంటి దారి చాలా చిన్నదిగా ఉంటుంది. మనోహారి బి, చాలా చూడడానికి చాలా అందంగా ఉంది, మనోహరంగా ఉంది. ప్రాకృతిక సౌందర్యక ఆనందులైతే చాలా ప్రకృతి సౌందర్యాన్ని, ఆనందాన్ని అనుభవిస్తూ తీనంలో జల్దీ హీ ఆశ్రమం పहुंच తొందరగానే ఆశ్రమాన్ని చేరుకున్నారు. ఆశ్రమ వాసియోంనే ఉనికి ఆగవానికి వాళ్ళని వచ్చేసి రిసీవ్ చేసుకున్నారనమాట, స్వాగతం పలకడం జరిగింది అక్కడ ఉన్నటువంటి మునులు. అభినందనం కూడా చేయడం జరిగింది. అంటే వీళ్ళని వచ్చేసి ఉనికి ప్రసన్నత దుగునీ హోగయితి, తనకి ఇంకా సంతోషం అయిపోయింది అన్నమాట, రెట్టింపైంది. మహర్షి విశ్వామిత్రకి ఆశ్రమం లౌట్నేకి ఖుషి, ఎందుకంటే మహర్షి విశ్వామిత్రుని యొక్క ఆశ్రమాన్ని ఎట్టేలకు చేరుకున్నారు. చేరుకున్న వెంటనే చాలా సంతోషంగా ఉందన్నమాట. రామ్ లక్ష్మణ్కి ఆగమన్ కా సుఖ్, రాముని యొక్క ఆగమనము, లక్ష్మణుని యొక్క ఆగమనం అంటే రాముడు వారు ఈ యొక్క ఆశ్రమానికి వచ్చేసరికి వాళ్ళ యొక్క పావనమైందనమాట. విశ్వామిత్ర యజ్ఞకి తయారీయో మే లగ్గయే, విశ్వామిత్రుల వారు యజ్ఞం కావలసినటువంటి తయారీ అవుతూ ఉన్నారు. అనుష్ఠానము అంటే యాగము తయారవుతూ ఉంది, అంటే యాగము ప్రారంభమైంది. ఆశ్రమ్కి రక్షాకి జిమ్మేదారి రామ్ లక్ష్మణ్కో సోంపుకర్ మహర్షి అశ్వస్థతే, ఈయన ఏం చేశారంటే మీ దగ్గర అప్పగిస్తున్నాను, మీరేం చేయాలంటే రామలక్ష్మణుల వారిని ఈ యొక్క యాగము ఎటువంటి ఆటంకాలు లేకుండా మీరు వచ్చేసి కాపాడాలి అని చెప్పేసి ఈయన వాళ్ళ యొక్క బాధ్యతని అప్పగించడం జరిగింది. సరేనేసి పూర్తిగా అనుష్ఠాన అపనే అంతిమ చరణ్ మీద పూర్తిగా జరగబోతూ ఉందనమాట, పూర్తవబోతూ ఉంది. పూరా హోనే వాలా తా కుచ్ హీ దినోం మే, కొన్ని రోజుల్లో పూర్తయిపోతుంది అని ఈ విధంగా చెప్తూ ఉన్నారనమాట.
ఈ యొక్క విశ్వామిత్రుల వారు. సరే 5 రోజుల వరకు 5 దిన్ తక్ సబ్ టిక్ టిక్ చల్తా రహా. చాలా శాంతంగా ప్రశాంతంగా జరుగుతూ ఉంది యాగము. శాంతిసే చాలా శాంతంగా జరుగుతుంది. నిర్విఘ్న ఎటువంటి విఘ్నములు లేకుండా జరుగుతుంది. లగ్తోతకి రాజకుమారోకి తపస్వి ఉపస్థితిని ఈ రాక్షసంకో బగా దియా హై. వీళ్ళు అనుకున్నారు అక్కడ ఉన్నటువంటి వీళ్ళు ఇక్కడ ఉండడం వలన ఉపస్థితి అంటే ఇక్కడ ప్రజెంట్ వీళ్ళు అందరూ రాముల వారు ఉండడం వల్ల రాజకుమారులు ఇక్కడ ఉండడం వల్ల వీళ్ళు ఏమైనా రాక్షసులు పారిపోయారా అన్నట్టుగా ఉండిందనమాట ఆ యొక్క పరిస్థితి. రామ్ और लक्ष्मण ने यज्ञ पूरा होने तक ना सोने का निर्णय किया. వాళ్ళిద్దరూ నిద్రపోకుండా ఆ యొక్క యాగాన్ని కాపాడుతూ వచ్చారు. వే లగాతార్ జాగ్తే రహే. ఫుల్గా రాత్రిపూట ఫుల్గా వచ్చేసి వాళ్ళు నిద్రించకుండా మేల్కొనే ఉన్నారు. చౌకస్ రహే మేల్కొనే ఉన్నారు. కమర్ మే తల్వార్ ఈ నడుములో వచ్చేసి ఒక పెద్ద కత్తి, తర్వాత పీట్ పర్ తునార్ పీఠము వెనక్కి వచ్చేసి బాణాలు తగిలించుకునేటువంటి ఒక బుట్ట మాదిరిగా ఉంటుంది. హాత్ మే ధనుష్ చేతిలో వచ్చేసి ధనుస్సు. ప్రత్యంచ చడి హుయి హర స్థితికి లియే తయారు. ఏ స్థితి అయినా సరే దానికి రెడీగానే ఉన్నారు వాళ్ళిద్దరు. సరే ఈ యొక్క యాగము అనుష్ఠానక అంతిమ దిన పూర్తి అయ్యేటువంటి సమయంలో వచ్చేసి రాష్ట్ర రోజు అచానక్ భయానక్ ఆవోజంసే ఆసమాన్ బర్ గయా. ఉన్నట్టుండి వచ్చేసి ఆకాశం అంతా ఒక విధంగా తయారైంది, భయంకరమైన శబ్దాలతో తయారైంది. సుబాహు ఔర్ మారీచ్నే రాక్షసంకే దల్ బల్ కే సాత్ రాష్ట్రం పర్ దావా బోల్ దియా. వీళ్ళిద్దరు రాక్షసులు అనమాట. సుబాహు మరియు మారీచుడు ఈ యొక్క విశ్వామిత్రుని యాగాన్ని ధ్వంసం చేయడం కోసం వచ్చారనమాట. యజ్ఞకి అలావా भी इस बात से कि राम लक्ष्मण के उसकी माँ को मारा था. తాడక ఎవరు అంటే ఈ యొక్క ఇద్దరు ఉన్నారు చూసారా, ఈ యొక్క రాక్షసుల యొక్క తల్లి అనమాట తాడక. సో మారీచును సుబాహు యొక్క తల్లి అనమాట. ఈ యొక్క రాక్షసులు వాళ్ళ అమ్మని చంపేసినందువల్ల రాముడు చంపేశాడు కదా, వెంటనే వచ్చేసి యుద్ధానికి బయలుదేరి ఇక్కడికి వచ్చారనమాట. రామ్నే రాక్షసంకో హమలా హోతే హీ కార్వాయికి వాళ్ళు ఎలాగే ఎటువంటి విఘ్నాలు లేకుండా నిర్విఘ్నంగా సాగేదానికోసంగా ఇతను రాముల వారు ఈ యొక్క రాక్షసుల పైన దండెత్తారు. ధనుష్ ఉటాయార ఆ యొక్క ధనుసుని ఎక్కుపెట్టి ఆరు మారీచును నిషానా బనాయా. మారీచుని చంపేశారు. మారీచ్ బాన్ లగ్తే హుయే మూర్ఛిత్ హో గయా. మూర్ఛితమయ్యాడనమాట ఈ యొక్క మారీచుడు. బాన్కి వేగసే బహు దూర్ జాకర్ గిరా. చాలా దూరంగా వేగంగా ఆ యొక్క వేగంతో అంటే ఆ దెబ్బ తగిలిన వేగంతో చాలా దూరం పోయి పడ్డాడనమాట. సముద్రకి కినారే వహ మరానహి. చనిపోలేదు, సముద్రం ఒడ్డున పడ్డాడు. జబ్ హోష్ ఆయాతో ఉడకర్ దక్షిణ దిశాకి ఓర్ బాగా గయా. అతను వచ్చేసి తన యొక్క ప్రాణాలని కాపాడుకునే దానికోసంగా దక్షిణం వైపు పారిపోయాడనమాట. తర్వాత వచ్చేసి రామ్ కా దూసరా బాన్ సుబాహుకో సుబాహున్కి వేశాడు. వేసిన వెంటనే ఉస్కే ప్రాణ్ వహి నికల్ గయే. ఆ వెంటనే చనిపోవడం జరిగింది. సుబాహుకే మన్నే పర్ రాక్షస సేనామే బగదడ్ మచ్ గయి. వాళ్ళకి ఒకటే ఏం చేయాలో అర్థం కాలేదనమాట. చీక్తే చిల్లాతే బాగే. వాళ్ళు వచ్చేసి భయపడిపోయి అక్కడ ఉన్నటువంటి పారిపోయారనమాట. అక్కడ ఆ యొక్క రాక్షసులు అక్కడ నుంచి పారిపోయారనమాట. కుచ్ లక్ష్మణ్కి బాణంకో షికార్ హుయే. కొంతమంది లక్ష్మణుడు వచ్చేసి చంపడం జరిగింది ఈ యొక్క రాక్షసుల్ని. అన్య జాన్ బచాకర్ అందరూ వచ్చేసి వాళ్ళ యొక్క ప్రాణాలు రక్షించుకోవడం అక్కడ నుంచి పారిపోవడం జరిగింది. బాగ్ కడే హుయే మహర్షి విశ్వామిత్రక అనుష్ఠాన్ సంపన్న హువా. ఆయన అనుకున్నది పూర్తయిందనమాట. ఆయన యొక్క యాగము పూర్తయింది. రామ్నే మహర్షికో ప్రణామ్ కర్తే హుయే పూజ. ప్రణామములు తెలుపుతూ విశ్వామిత్రునితో ఈ విధంగా అంటున్నారు. ఆ హమారే లియే క్యా ఆజ్ఞా హై మునివర్. మేము ఇప్పుడు ఏమి ఆజ్ఞ అనుమతి ఇవ్వండి, మేమేం చేయాలి ఇంకా అని అడిగారనమాట. మహర్షిని రామ్కు గలే లగాయా. మరలా కౌగిలించుకొని కహా హమ్ లోగ్ యహాసే మిథిలా జాయేంగే. మనం అందరము కలిసి మిథిలాకి వెళ్దాం పదండి అని చెప్పేసి. మిథిలా అనేటువంటి ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యానికి వెళ్దాము అని చెప్పి చెప్తూ ఉన్నారన్నమాట. మహారాజ్ జనక్కే యహా. అక్కడ వచ్చేసి మహారాజ్ జనకుల వారు అక్కడ వచ్చేసి విదేహ రాజాకి దర్బార్మే. అక్కడ ఉన్నటువంటి విదేహ రాజా యొక్క దర్బార్కి వెళ్దాము. మై చాతాహుకి తుమ్ దోనో మేరే సాత్ చలో. మీరు ఇంకేం మాట్లాడదు, నాతో పాటు బయలుదేరండి అని చెప్పడం జరిగింది. ఉనికి ఆయోజన్ మే హిస్సా లేనే. వెంటనే వచ్చేసి ఆయన చెప్పినట్టు విన్నారు. మహారాజ్ కే పాస్ ఏక అద్భుత శివ ధనుష హై తుంబి ఉసే దేకో. అక్కడ మహారాజు దగ్గర వచ్చేసి ఒక అద్భుతమైనటువంటి శివధనుస్సు ఉంది, దాన్ని చూడడానికి మనం వెళ్తున్నాము అని చెప్పాడే కానీ ఇంకేం మాట్లాడలేదన్నమాట. తనకి తెలుసు విశ్వామిత్రుల వారికి ఏంటనేది అన్నీ తెలుసు అనమాట. భవిష్యత్తు చెప్పలేము కదా ముందే.
సో అన్నీ తెలుసు అనమాట విశ్వామిత్రుల వారికి ఎందుకు తీసుకెళ్తున్నారు అనేటువంటిది. ఆ యొక్క శివధనుస్సుని మీరు కూడా చూద్దురు రండి అని తీసుకుని వెళ్ళడం జరిగింది. రామ్ और लक्ष्मण अगली यात्रा को लेकर उपस्थित అయితే మరలా బయలుదేరారు. నయే స్థాన్ देखने और जानने का अवसर. ఆహా, కొత్త స్థానాన్ని కొత్త ప్రదేశాన్ని చూడడానికి వెళ్తున్నామని భలే హుషారుగా ఉన్నారన్నమాట. సోన్ నది పార్కర్ విశ్వామిత్ర మిథిలాకి సీమాకి పాస్ పहुंचे. సోన్ అనేటువంటి ఒక నదీ తీరాన్ని దాటుకుని తర్వాత మిథిలాపురం వచ్చిందనమాట. వచ్చిన వెంటనే అక్కడ తీసుకొని వెళ్ళడం జరిగింది. అపనే శిష్యోం और రాజకుమారోं के साथ తన యొక్క శిష్యులు మరియు రాజకుమారులను తీసుకొని వెళ్ళడం జరిగింది. వే గౌతమ ఋషికి ఆశ్రమ్ సే హోతే హుయే నగర్ మే పहुंचे. గౌతమ ముని యొక్క ఆశ్రమం ఉన్నటువంటి నగరానికి వెళ్ళడం జరిగిందనమాట. రాజా జనక్ నే महल से बाहर आकर విశ్వామిత్ర కా స్వాగత్ కియా. బయటకు వచ్చి జనక మహారాజు వచ్చేసి బయటకు వచ్చి విశ్వామిత్రుల వారిని లోపలికి తీసుకుని వెళ్ళారు. తబి ఉన్కి దృష్టి రాజకుమారం పర్ పడి. వెంటనే ఆ రాజకుమారులు ఇద్దరిని చూశాడనమాట. చాలా అందంగా ఉన్నారు ఇద్దరు. విదేహ రాజ్ చకిత్ హుయే రహగయే. విదేహ రాజు వచ్చేసి చాలా వాళ్ళని ఆశ్చర్యంతో చూస్తున్నాడు. వే స్వయంకు రోక్ నహి పాయే. ఏ విధంగా వాళ్ళని ఆపలేదనమాట. మహర్షిసే పూచా ఏ సుందర్ రాజకుమార్ కౌన్ హై. ఎవరు ఈ యొక్క అందమైనటువంటి రాజకుమారులు అని అడిగారనమాట విశ్వామిత్రుల్ని. మై ఇన్కి ఆకర్షణ్ సే కీంచుతా జా రహా హూ. వాళ్ళు నన్ను ఆకర్షించేస్తూ ఉన్నారు, భలే ఆకర్షించేస్తూ ఉన్నారు అని ఆ యొక్క రాజు చెప్పడం జరిగింది. ఏ రామ్ और లక్ష్మణ్ హై. వీరెవరూ కాదు, వీరిద్దరు రామ లక్ష్మణులు. మహారాజ్ దశరథకే పుత్ర, దశరథుల వారి యొక్క కుమారులు. మై ఇన్హే ఆపనే సాత్ లాయా హూ. నేను వాళ్ళిద్దరిని తీసుకొని వచ్చాను, నాకు తోడుగా తీసుకొని వచ్చాను. ఆప్కా అద్భుత ధనుష్ దిఖానే. మీ యొక్క అద్భుతమైనటువంటి ధనుషుని చూపించడం కోసం నేను ఇక్కడికి తీసుకొచ్చాను అని చెప్తూ ఉన్నారనమాట విశ్వామిత్రుల వారు. విదేహ రాజ్నే మహర్షి ఉన్కే శిష్యోం और రాజకుమారోం కే టార్నేకే వ్యవస్థకి వారి అందరికీ ఏర్పాట్లు ఉండడం కోసము వాళ్ళకి ఏర్పాట్లు అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. एक సుందర ఉద్యానమే, ఒక అందమైనటువంటి ఉద్యానవనం ఉంది అక్కడ. అగలే దిన్ సభి ఆమంత్రిత లోగ్, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ వచ్చేసి అక్కడ వెళ్ళారనమాట. ఋషి ముని और రాజకుమార్ యజ్ఞశాల మే ఉపస్థిత హుయే. అందరూ వచ్చేసి యజ్ఞశాల దగ్గర వాళ్ళు రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు. వహా మహర్షిని ఫిర్ ధనుష్ కో उल्लेख किया. महाराज जनक ने अपने अनुचरों की आज्ञा दी శివధనుష్ కో యజ్ఞశాల మే లాయా జాయే. మీరు వచ్చేసి యజ్ఞశాలకి తీసుకొని రండి అనేసి సిపాయిలకి ఆజ్ఞ చేస్తూ ఉన్నారన్నమాట జనక మహారాజు. ఈ యొక్క శివధనుస్సు వచ్చేసి చాలా పెద్దది. సచ్ముచ్ విశాల్త లోహేకి పేటీమే రకా హువాత. ఒక పెద్ద లోహపు పెట్టెలో పెట్టున్నారు. పేటీమే పహియే లగే హుయే అయితే 8 పహియే, మొత్తం చక్రాలు 8 చక్రాలు ఉన్నాయన్నమాట. ఉసే ఉటానా లగ్భగ్ అసంభవత, చాలా కష్టము, చాలా బరువుగా ఉంటుంది. సో 8 పహియే, మొత్తం వచ్చేసి 8 చక్రాలు ఉన్నాయన్నమాట ఆ యొక్క ఇనుప పెట్టెకి. సరే, पहियों के सहारे खिसकाकर उसे एक से दूसरी जगह ले जाया जाता था. ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ఆ విధంగా చక్రాలని పెట్టుకొని తీసుకుని వెళ్తూ ఉన్నారు. అనుచర్ ముష్కిల్ సే, చాలా కష్టపడుతూ ఉన్నారన్నమాట. ఉసే కీంచితే యజ్ఞశాల మే లే ఆయా. యజ్ఞశాలకు చాలా కష్టపడి తీసుకొని రావడం జరిగింది. ధనుష్ దేఖ్తే హీ విదేహరాజ్ ఏక్ పల్ కే లియే ఉదాస్ హో గయే. అబ్బా అని అనుకున్నారనమాట ఆయన. అంటే ఆ యొక్క బరువు, అబ్బా ఎంత కష్టంరా నాయన దీన్ని తీసుకురావడము అనేటువంటిది అనుకుంటూ ఉన్నారు. ఇది ఇంత కష్టంగా ఉంది, ఎవరు దీన్ని విరుస్తారు అని ఒక పక్క బాధపడుతూ ఉన్నారు, ఒక పక్క వచ్చేసి ఏం చేయాలో అర్థం కావట్లేదు అనమాట. ఉన్హోనే కహా మునివర్ మైనే ప్రతిజ్ఞా కీ హై. నేను ఒక ప్రతిజ్ఞ చేశాను, ఏంటంటే అపని పుత్రి, నా యొక్క కుమార్తె అయినటువంటి సీతాకి వివాహకే సంబంధమే, నేను నా యొక్క సీత యొక్క వివాహం గురించి మీతో మాట్లాడాలనుకుంటున్నాను. జో యహ్ ధనుష్ ఉటాకర్ ఉస్ పర్ ప్రత్యంచా చడా. ఎవరైతే ఆ యొక్క ధనుషుని పైన కట్టి ప్రత్యంచాని మోగిస్తారో ఉసీకే సాత్ సీతా కా వివాహ హోగా, వారికి నేను వివాహం నా యొక్క కుమార్తెని ఇవ్వదలుచుకున్నాను అని చెప్తూ ఉన్నాడనమాట. उनके राजकुमारों ने प्रयास किया और लज्जित हुए उठाना तो दूर वे इसे हिला तक नहीं सके. ఎవరు వచ్చేసి కాస్త కూడా జరప కూడా లేకపోతున్నారన్నమాట. చాలామంది రాజకుమారులు వచ్చారు, స్వయంవరం జరుగుతూ ఉంది ఇక్కడ. ప్రత్యంచ క్యా చడాతే, మొత్తం దాన్నే పట్టుకొని పైకే లేపలేకపోతున్నారు, ఇంకేం ప్రత్యంచ అని మోగిస్తారు అని చెప్పేసి. ప్రత్యంచ అంటే అక్కడ ఉన్నటువంటి దారం వచ్చేసి కట్టడం అనమాట, కట్టి దాన్ని లాగి కొట్టాలన్నమాట. సో మీరు గమనించుంటే బాణంలో
అదే మెయిన్. బాధపడిపోతూ ఉన్నాడు విదేహరాజు. విదేహరాజుగా సంకేత్ సమజ్కర్ మహర్షి విశ్వామిత్రునే విదేహరాజు సంకేతించారు. వీళ్ళు ఏమైనా ప్రయత్నం చేస్తారా అని సంకేతము అంటే కళ్ళతో సైగ చేశారనమాట. ఎవరితో? విశ్వామిత్రునితో. నేను రామ్సే కహా ఉటో వత్స్ యా ధనుష్ దేకో, వెళ్ళి ఆ యొక్క ధనుష్ని నువ్వు కావాలంటే దాన్ని పట్టుకో అని చెప్పి విశ్వామిత్రుల వారు పుత్రుడా అని చెప్పి పిలుస్తున్నాడు. ఉటో వత్స్ అంటే వెళ్ళు నాయన అని చెప్తూ ఉన్నాడనమాట విశ్వామిత్రుల వారు. రామ్ని సిర్ జుకాకర్ వెంటనే వచ్చేసి ఓకే అని తల ఊపారనమాట. గురువుకి ఆజ్ఞా స్వీకార్కి, గురువు యొక్క ఆజ్ఞని స్వీకరించారు. ఆగేబడే ముందుకు వెళ్ళడం జరిగింది. పేటీకే డక్కన్ కోల్దియా, ఆ యొక్క పెట్టెని మూతని తీయడం జరిగింది. తీసి ఈ రామ్నే పహలే ధనుష్ దేకా, మొట్టమొదట ఆ యొక్క ధనుష్ని చూశాడనమాట. చూసిన తర్వాత ఫిర్ మహర్షిని ఒకసారి ఇట్లా చూశారనమాట. చూసిన తర్వాత గురువుకా సంకేత్ మిల్నే పర్, గురువు యొక్క సంకేతము లభించిన వెంటనే రామ్నే విశాల్ ధనుష్ సహజహి ఉటాలియా, సహజంగానే ఏదో తేలికగా ఒక చిన్న వస్తువు, తేలిగ్గా ఉన్నటువంటి వస్తువుని తీసినట్టుగా తీసేశాడనమాట ఆ యొక్క దాన్ని. యజ్ఞశాలమే ఉపస్థిత సభీ లోగ్ ఇతప్రభ తే, అందరూ వచ్చేసి అట్లాగా ఆశ్చర్యంగా ఏదో వింతను చూస్తున్నట్టు చూస్తూ ఉన్నారన్నమాట. అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. ఇస్కి ప్రత్యంచా చడాదు మునివర్ రామ్నే పూచా, వెంటనే వచ్చేసి ఆ ప్రత్యంచాన్ని మోగించు అని అన్నారనమాట విశ్వామిత్రుల వారు. వెంటనే వచ్చేసి అవశ్య అని చెప్పేసి, అవశ్యంగా నేను వచ్చేసి ఖచ్చితంగా తీస్తాను అని చెప్పేసి, ఏది ఐసా కర్ సక్తే హో, అదేవిధంగా ప్రత్యంచాన్ని ఇది చేశారనమాట, లాగారనమాట ఆయన. అవశ్య ఏది ఐసా కర్ సక్తే హో, విదేహరాజ్ చకిత్ హో, ఆశ్చర్యమైంది. రామ్నే ఆసానిసే ధనుష్ జుకాయా, ఎంత తేలిగ్గా తీసేసుకున్నాడు ఈ యొక్క ధనుసుని, ఎవరు ఒక ఇంచు కూడా పైకి తీసుకెళ్ళైపోతున్నాము. ఊపర్సే దబాకర్ ప్రత్యంచాకి ఇంచి, పైకి దాన్ని పట్టుకొని ప్రత్యంచాన్ని వచ్చేసి వాయించడం, ప్రత్యంచాన్ని మోగించడం జరిగింది. దబావ్ సే ధనుష్ బీచ్ సే టూట్ గయా, వెంటనే వచ్చేసి మొత్తము ఆ యొక్క ధనుసే విరిగిపోయిందనమాట. ఉస్సే దో టుకడే హోగయే, రెండు భాగాలుగా విరిగిపోయింది. బచ్చోంకే కిలోనేకి తరహా, పిల్లలు ఆడుకునేటువంటి బొమ్మల్ని ఈడ్చేస్తారు కదా, ఆ విధంగా ఈడ్చిపెట్టాడనమాట ఈయన రాముల వారు. యజ్ఞశాలమే సన్నాటా చాగయా, సబ్ చుప్తే, అందరూ వచ్చేసి మౌనంగా ఉన్నారు. ఏక్ దూసరేకి ఓర్ దేక్ రహేతే, ఒకరినొకరు చూసుకుంటూ ఉన్నారు, ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉన్నారు. సభాగారికి చుప్పి మహారాజ్ జనక్నే తోడి ఉనికి ఖుషీకా టికానా నాతా, ఆయనకి సంతోషానికి హద్దు లేకుండా పోయిందనమాట. ఉనే సీతాకెళ్ళి యోగ్యవర్ మిల్గయాత, నా యొక్క సీతకి యోగ్యుడైనటువంటి వరుడు లభించాడని సంతోషపడుతూ ఉన్నాడు. ఉనికి ప్రతిజ్ఞ పూరి హుయి, తన యొక్క ప్రతిజ్ఞ పూర్తయింది. జనకరాజుకే కహా మునివర్ ఆప్కి అనుమతి హోతో, మీరు అనుమతించినట్లయితే మై మహారాజా దశరథకే పాస్ సందేశ్ భేజో, నేను యొక్క దశరథ మహారాజులకి సందేశాన్ని పంపిస్తాను. బారాత్ లేకర్ ఆనేక నిమంత్రణ, మనము స్వాగతం పలుకుతాము. ఇక పిల్లల యొక్క వివాహము జరిపించడం కోసము మనం వచ్చేసి వాళ్ళకి ఒక విందు ఏర్పాటు చేయాలి. శుభ సందేశ ఉన్హే శీఘ్ర బేచనా చాహియే, ఈ యొక్క శుభమైనటువంటి సందేశాన్ని వెంటనే పంపిస్తాము అని చెప్పేసి, పంపించాలి అని చెప్తూ ఉన్నారనమాట. మహర్షికి అనుమతిసే దూతతో వచ్చేసి అయోధ్య బేజ్గయే, దూతతో అయోధ్యకి పంపించడం జరిగిందనమాట. సబ్సే తేజ్ చల్నే వాళ్ళే రథోంసే, అందరూ వచ్చేసి రథాల్లో బయలుదేరారనమాట. అబ్బా ఎంత ఒక మంచి శుభవార్త అని. ఇస్ బీచ్ జనకపూర్ మే ధూమ్ మచగయి, ఈ విధంగా వచ్చేసి భయంకరమైనటువంటి ఒక వైభవం అనేటువంటిది, పెళ్లి వైభవము, పెళ్లి సందడి అనేటువంటిది స్టార్ట్ అయిందనమాట. విందు యొక్క ఏర్పాట్లు, బారాత్కి స్వాగత్కి తయారియా హోనేలకి, నగర్కి ప్రసన్నత చరం పర్తి, అందరూ వచ్చేసి చాలా సంతోషపడుతూ ఉన్నారనమాట. మహారాజ్ జనక్ కా సందేశ్ మిల్తే హీ అయోధ్య మే బి ఖుషీ చాగుయి, ఏ విధంగా అయితే మహారాజు జనకుల వారు సందేశాన్ని ఎప్పుడైతే అంటే సందేశము విన్న వెంటనే అయోధ్యలో కూడా వచ్చేసి సంతోషానికి హద్దులు లేకుండా పోయిందనమాట. ఆనంద్ ఫానన్ మే బారాద తయారు, వీళ్ళు కూడా వచ్చేసి పెళ్ళి సందడి అనేటువంటిది తయారు చేయడము జరిగిందనమాట. హాతీ, గోడే, గుర్రము, ఏనుగు, రథం, సేనాలు బయలుదేరారనమాట. బారాత్కు మిథిలా పౌంచనేసే 5 दिन లగయే, అక్కడ నుంచి వెళ్ళాలంటే 5 రోజులు పడుతుందనమాట. జనాలు వచ్చేసి సంతోషంగా బయలుదేరారు. జనకపురి జగమగా రహితి, జనకపురం అంతా వచ్చేసి జనాలతో నిండిపోయిందనమాట. హర్ మార్గ్ పర్ తోరణ ద్వార, ప్రతి మార్గంలో తోరణాలు కట్టడం జరిగింది. హర్ జగ ఫూలోంకి చాదర్, పువ్వులతో కట్టడం జరిగింది. ఏకే కోణ
శ్వాసిత ఒక పూల యొక్క సువాసనలు, తర్వాత వచ్చేసి హర్ ఘర్కి ప్రవేశ ద్వార్ పర్ వందనవార్, ఇక్కడ స్వాగతం పలుకుతున్నారు ప్రతి ఒక్క ద్వారంలో వచ్చేసి. ఏక్ గర్సే మంగళగీతాలు వాయిస్తూ ఉన్నారు ప్రతి ఒక్క ఇంట్లో వచ్చేసి. ముఖ్య మార్గ పర్ దర్శకంకి అపార్ బీడ్, భయంకరమైన మార్గాల్లో ముఖ్యమైనటువంటి మార్గం ఉంటుంది కదా కోట ద్వారాల్లో వచ్చేసి గుంపులుగా జనాలు వస్తూనే ఉన్నారు అన్నమాట. కిడకియోం ఔర్ చజ్జోం సే జాంగ్తి మహిళాయే, ఆ కిటికీల్లో నుంచి తొంగి చూసేటువంటి మహిళలు ఎక్కువగా ఉన్నారన్నమాట. ఏక్ నజర్ రామ్ కో దేఖ్లే, ఒక పక్కేమో రాముల వారిని చూస్తూ ఉన్నారు, ఒక పక్క వచ్చేసి రాములు సీతావారి యొక్క జోడీని చూస్తూ ఉన్నారు. వివాహసే టీక్ పాలే విదేహ రాజ్ ने महाराज दशरथ से कहा, राजन राम ने मेरी प्रतिज्ञा पूरी कर बड़ी बेटी सीता को अपना लिया. నా యొక్క కోరిక మేరకు మీ యొక్క కుమారుడు వచ్చేసి రాముల వారు ఈ విధంగా వచ్చేసి సీతను వచ్చేసి ఆ యొక్క బాణాన్ని శివధనుసును వచ్చేసి విరిచి సీతాదేవిని వివాహం ఆడారు. నా యొక్క కోరిక ఏంటి అంటే, ఎలాగో ఒక కొడుకుకి నా యొక్క కూతుర్ని ఇస్తున్నాను, మేరీ ఇచ్చా హైకి, నా యొక్క కోరిక ఏంటి అంటే చోటీ పుత్రి ఊర్మిళా కా వివాహ లక్ష్మణ్ సే హీ హో జాయే, నాకు ఇంకో కుమార్తె ఉన్నది, ఊర్మిళ యొక్క వివాహం వచ్చే లక్ష్మణ్నితోనూ, మేరే చోటే బాయి నా యొక్క చిన్న తమ్ముడైనటువంటి కుషధ్వజ్ కి బి దో పుత్రియా హై, కుషధ్వజ్ అనేటువంటి నాకు ఒక తమ్ముడున్నాడు, తనకు వచ్చేసి 2 కుమార్తెలు ఉన్నారు. వాళ్ళ పేర్లు ఏంటంటే మాండవి మరియు శృతకీర్తి అనేటువంటి పేరు అనమాట. వీళ్ళిద్దరిని వచ్చేసి కృపయా ఉన్హే భరత్ ఔర్ శత్రుఘ్న కే లియే స్వీకార్ కరే, భరతుల వారికి తర్వాత వచ్చే శత్రుఘ్నులకి వివాహము జరిపించండి అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. సో రాజా దశరథనే యహ ప్రస్తావ్ తాత్కాల్ మాన్ లియా, సరేనేసి ఒప్పుకున్నారనమాట. ఎందుకంటే ఒకే ఇంట్లో నుంచి వీళ్ళు నలుగురు వచ్చేసి పెళ్ళి చేసుకోవడం జరిగింది. వివాహకే, ఎందుకంటే అందరూ బయలుదేరి వచ్చారు కదా, అన్నల తమ్ముళ్ళు అందరూ బయలుదేరి వచ్చారు అక్కడ నుంచి. వివాహకే బాద్ బారాత్ కుచ్ దిన్ జనకపురి మే రుకి, అక్కడే వచ్చేసి ఈ యొక్క వివాహ వైభవాలన్నీ జరుగుతూ ఉన్నాయి. అక్కడే కొన్ని రోజులు ఉండాల్సి వచ్చిందనమాట. బారాతి బంధువుంకో లేకర్ వివాహం యొక్క విందులు అన్నీ ఆరగించిన తర్వాత అయోధ్య లౌట్తో నా రాణియోంని పుత్ర వధువుంకి ఆరతి ఉతారి, వీళ్ళని వచ్చేసి ఈ యొక్క కుమార్తెలను వచ్చేసి పుత్రులను తర్వాత వచ్చేసి కుమార్తెలు అంటే కోడళ్ళని వచ్చేసి స్వాగతము ఆరతులు పట్టారు. స్త్రీయోంనే ఫూల్ బర్సాయే, వర్షాన్ని కురిపించడం జరిగింది, పూల వర్షాన్ని కురిపించడం జరిగింది. శంఖధ్వనియాంసే గలియాం గూంజ్ ఉటి, శంఖధ్వనులతో వాళ్ళని స్వాగతం పలకడం జరిగింది. ఆనందోత్సవ్ లగాతర్ కై దినోం తక్ చల్తా రహా, ఈ విధమైనటువంటి ఆనందోత్సవంగా కొన్ని రోజుల వరకు ఈ విధంగా జనకపురిలో కొన్ని రోజులు ఉండి ఈ విధంగా ఉత్సవాలు అనేటువంటిది జరుపుకోవడం జరిగింది. రాముల వారి యొక్క రాముడు సీత, తర్వాత వచ్చేసి లక్ష్మణుడు ఊర్మిళ, తర్వాత వచ్చేసి భరతుడు శత్రుఘ్నుడు, భరతుని యొక్క భార్య వచ్చేసి మాండవి, తర్వాత వచ్చేసి శత్రుఘ్నుని యొక్క భార్య వచ్చేసి శృతకీర్తి, ఈ విధంగా వచ్చేసి వీళ్ళు నలుగురు వివాహం అనేటువంటిది జరిగింది. రంగరంగ వైభవంగా వివాహం అనేటువంటిది జరిగింది.